భారతదేశ వ్యాపార రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చిన తరుణంలో ఈ కామర్స్ వ్యాపార రంగం అనేది చాలా అనూహ్యంగా భారీ స్థాయిలో ప్రతి నగరానికి విస్తరించింది. మళ్ళీ ఈ కామర్స్ వ్యాపార రంగానికి తీసుకున్నట్లయితే వాల్మార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్టే కావచ్చు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి. మరి ఇంతటి వ్యాపార సామ్రాజ్యాన్ని ఢీకొట్టేందుకు మరొక అగ్ర వ్యాపార రంగం ఇందులోకి అంటే ఈ కామర్స్ రంగంలోకి వస్తుంది. రిలయన్స్ ముఖేష్ అంబానీ తన ఈ కామర్స్ను వినూత్నంగా గుజరాత్లో ప్రారంభిస్తున్నాడు. రిలయన్స్ జియో కస్టమర్ల విషయానికి వస్తే కనుక 280 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ 280 మిలియన్ల సబ్స్క్రైబర్స్ని జియో టెలికాం నెట్వర్కింగ్ ద్వారా రిలయన్స్ ఈ కామర్స్ వ్యాపార రంగాన్ని లింక్ చేస్తూ రిటైల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి దాదాపు ఇప్పటికే ప్రతి నగరంలో కావచ్చు, చిన్న నగరంలోనే కావచ్చు 12,000కు పైగా చిన్న చిన్న రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా పట్టణ నగరాల్లో కావచ్చు, అంతకంటే చిన్న చిన్న నగరాలకే కావచ్చు 6,500 అవుట్లెట్లు ఉన్నాయి. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని అంటే అటు టెలికాం రంగాన్ని అలాగే రిలయన్స్ రిటైల్ రంగాన్ని ఈ రెండింటిని మిళితం చేసుకొని ఒక వినూత్న రీతిలో వాల్మార్ట్ని, అమెజాన్ని, ఫ్లిప్కార్ట్ని ఈ మూడింటికి భారీ షాక్ ఇచ్చే దిశగా వ్యూహాత్మకంగా తన ఈ కామర్స్ వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు ముఖేష్ అంబానీ. గత నెలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ కామర్స్ రంగంలో ఏ సంస్థలు అయితే ఉంటాయో తమ వాటాదారులు అయినటువంటి మిగతా కంపెనీలకు సంబంధించినటువంటి వస్తు సేవలను ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్లో వినియోగించొద్దు. మీ సొంత ప్రోడక్ట్స్ ఉంటే కనుక మీరు వ్యాపార రంగంలో ఈ కామర్స్ వ్యాపార రంగం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కానీ మిగతా ప్రోడక్ట్స్ విషయంలో కనుక మీరు తీసుకొచ్చి ఈ కామర్స్ రంగంలో మీరు పెడితే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించింది. సో ఇదంతా ఏంటి అంటే ఒక రకంగా రిలయన్స్కు సంబంధించినటువంటి రిటైల్ వ్యాపార రంగం ఏదైతే ఉందో దానికి బలం చేకూర్చే విధంగానే కేంద్ర ప్రభుత్వం తమ ఆదేశాలు జారీ చేసిందని, రిలయన్స్ రిటైల్ రంగం అంటే ఈ కామర్స్ వ్యాపార రంగంకి వస్తే మాత్రం ఖచ్చితంగా దేశంలో ఈ కామర్స్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడమే కాదు, ప్రతి చిన్న మండల స్థాయిలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలకు కూడా ఈ కామర్స్ సేవలు వస్తాయనలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వాళ్ళు కేబుల్ నెట్వర్క్స్లే కావచ్చు, అలాగే మల్టీప్లెక్స్ విషయంలోనే కావచ్చు, అలా వినూత్నంగా దేశంలోనే అగ్రెసివ్నెస్గా దూసుకెళ్తున్న ఈ క్రమంలో ఒకవేళ ఈ కామర్స్కి ఇట్లా సక్సెస్ అయితే కనుక దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు, దేశ వ్యాపార రంగమే కావచ్చు, ప్రపంచంలోనే అత్యంత భాగస్వామి అయినటువంటి వ్యాపార రంగాన్ని నిర్మించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టుగా మనం దీన్ని భావించవచ్చు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.